ఇవాల్టి సింపుల్ రెసిపీ ఆలు శాండ్విచ్ ఎంతో సింపుల్ గా టేస్ట్ గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్ కి ఈవినింగ్ స్నాక్స్ గా పర్ఫెక్ట్ రెసిపీ ఈ శాండ్విచ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్లతో పోటీ పడి మరి పెద్దలు తింటారు ఇలా చేస్తే. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో మెత్తగా ఉడికించుకొని ఆరబెట్టుకున్నటువంటి 2 ఆలు తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల ఉల్లి తరుగు, ఓ పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 చెంచా గరం మసాలా, ఓ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సగం నిమ్మ చెక్క రసం వేసి బాగా మిక్స్ చేసుకోండి. అన్ని బాగా మిక్స్ అయ్యాక పక్కన ఉంచుకోండి. ఫ్రెష్ శాండ్విచ్ బ్రెడ్ మీద ఓ టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. మరో స్లైస్ మీద మైనస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది లేని వారు పుదీనా చట్నీతో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఆలు మిక్చర్ ని ఓ బ్రెడ్ స్లైస్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మరో స్లైస్ బ్రెడ్ ని దాని మీద పెట్టి ఓసారి నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పెనం మీద ఓ టేబుల్ స్పూన్ బటర్ ని మెల్ట్ చేసుకొని ఆలు స్టఫ్డ్ బ్రెడ్ ని పెట్టి 2 పక్కల లో ఫ్లేమ్ మీద బటర్ ని అప్లై చేసుకుంటూ ఎర్రగా టైం తీసుకొని మరి క్రిస్పీగా కాల్చుకోండి. చూశారా ఎంత బ్యూటిఫుల్ కలర్ లో ఉందో. ఇది బాగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత సెంటర్ కి కట్ చేసి టమాటో కెచప్ లేదా మైనస్ తో సర్వ్ చేసుకోండి. మీ పిల్లలు మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తారో చూడండి. ప్రతి బైట్ ని కూడా చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పిన కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.